సాధారణంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభించాలంటే పలు రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, డిఎంహెచ్ఓ క్లినికల్ సర్టిఫికేట్ వంటి నిబంధనలు తప్పనిసరి. కానీ ఇక్కడ మాత్రం ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేకుండానే ఆసుపత్రులు ప్రారంభమవుతున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కాసుల కక్కుర్తితో అధికారులు పట్టించుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. అవి పనిచేస్తున్నట్లు కూడా యాజమాన్యం చూసుకోవాలి. ప్రతిసారి పోతున్నాం, అవగాహన కల్పిస్తున్నాం, మా ముంగట ఏదో చూపిస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి అసలు టైంలో అది పని చేయకుండా ఉంటుంది. ఆ కార్య నిర్వహణ అనేది సరిగా లేకుండా ఉంది మేనేజ్మెంట్ దగ్గర. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైతే లక్ష్మీ టాకీ చౌరస్తా నుంచి మొదలుకుంటే బెల్లంపల్లి చౌరస్తా వరకు చాలా వరకు హాస్పిటల్ బిల్డింగ్లుగా వెలిసాయి. అయితే ఈ హాస్పిటల్ బిల్డింగ్లు కనీసం ఒక మనిషి పట్టేంత గ్యాప్ కూడా లేకుండా ఒక బిల్డింగ్ పక్కన ఒక బిల్డింగ్, ఒక బిల్డింగ్ పక్కన ఒక బిల్డింగ్ కట్టడం కారణంగా ఇలా రేపు జరగరాని ఏదైనా జరిగినట్లయితే తీవ్ర నష్టాన్ని వాటిల్ని చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే ముందే ఆ సమస్య రాకుండా పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఉన్నత స్థాయి అధికారులకు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కనీసం మరి అనుమతులు ఎలా ఇచ్చారు అనేది మాకు అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక బిల్డింగ్ ఇంత మినిమం డిస్టెన్స్ ఉండాలని చెప్పేసి మున్సిపల్ రూల్స్ యాక్ట్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా పక్కనే ఆ గోడకి ఈ గోడకి మొత్తం ఆనుకునే కనీసం ఫైర్ ఇంజన్ నీళ్లు వద్దామంటే కూడా నీళ్లు కూడా లోపడి పోని విధంగా ఇలా కట్టడాలు అనేవి జరిగినాయి. వీటి మీద వెంటనే చర్య తీసుకోవాలి.